రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు సీఎం కి సంబంధించి ఆయన కట్అవుట్ల ద్వారా గెలిచాడు, అంత ఈజీగా ఎలా గెలిచాడు ఏంటి అని మాట్లాడారు. మరి కొంచెం జలస్ ఫీల్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎందుకంటారు ఇదంతా? కరెక్టే అండి. ఇప్పుడు 24 నెలలు కరెక్ట్గా 2024లో ఆయన ఫిబ్రవరిలో పార్టీ పెట్టాడు. పెట్టి 2024లోనే 2026 తిరక్క ముందే గెలవడం అనేది అసాధ్యం. సో అతనికి సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది అనేది అతనికి జెల్సీ ఉంటుందండి. ఇప్పుడు 14 ఏళ్ళు దాదాపు 2014లో పార్టీ పెట్టి 12 ఏళ్ళ పాటు అంతకుముందు వాళ్ళ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పార్టీలు కూడా పనిచేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జెల్సీ ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ప్రజల కోసం కష్టపడుతూ నేను ఇంత తిరిగాను, నేను ఎందుకు కాలేకపోయాను, చివరికి అయ్యాడండి, డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ అంటే ఆయన్నే నేను సీఎం అవ్వను అని చెప్పారు కదా, మరి జెలసీ ఎందుకంటే? జెలసీ కామన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క మాట ఒక రకం. ఇప్పుడు రాజకీయం ఇప్పుడే నేర్చుకుంటాడు, మీరు అర్థం చేసుకోండి. రాజకీయం అనేది అంతే. రాజకీయంలో స్థిరకాల శత్రువులు ఉన్నారు, స్థిరకాల మిత్రులు ఉన్నారు అన్నారు. సో నిరంతరం మిత్రులు ఉన్నారు, నిరంతరం శత్రువులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మాటలు కూడా నిరంతరం ఒకటేలాగా ఉండవండి. రాజకీయమే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రజలను చూస్తేనే అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల గురించి ఆలోచించినప్పుడు కానీ నాతో పాటు ఉన్నటువంటి హీరో లేదా అతని జీవిత చరిత్ర చూసి కొందరు జెలసీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక సినిమా ఉందండి. ఇప్పుడు చిరంజీవి సినిమా ముందర ఎన్టీఆర్ సినిమా ఒక సినిమా వచ్చింది, శంకరదాద జిందాబాద్ అని ఒక సినిమా వచ్చింది. శంకరదాద జిందాబాద్ ఐడియా ఉందండి? 2007లో వచ్చింది ఒక సినిమా. నేను అది సరేలేండి, శ్రీకాంత్ కాదు, చిరంజీవి సినిమా, శ్రీకాంత్ ఏటీఎం. అది శంకరదాద జిందాబాద్ అని ఒక సినిమా ఉంది. దాంతోపాటు ఎన్టీఆర్ యమదొంగ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఇక్కడ జెలిసీ ఏంటంటే, అప్పట్లో నేను మెగాస్టార్ ఫ్యాన్ యాక్చువల్లీ, ఇప్పుడు కూడా. కానీ ఏంటంటే మెగాస్టార్ చాలా పెద్దోడు, ఇతని ముందర ఈయన గెలుస్తాడా, అదేం సినిమా, బొంగు సినిమా అన్నారు. అది పెద్ద హిట్ అయింది. యమదొంగ బ్లాక్ బస్టర్ అయింది. శంకరదాద జిందాబాద్ అనేది ఫ్లాప్ అయిపోయింది. సో ప్రజలు ఆదరించే విధానం ఉంటుంది. అక్కడ సినిమా బాగుంది. ఏది శంకరదాద జిందాబాద్ అనే సినిమా కరెక్ట్ మైండ్ సెట్తో యూజ్ చేస్తే బాగుంది. సేమ్ ఇది కూడా అట్లే అండి. అక్కడ ఏంటంటే ఒకటి, ప్రజలు ఏంటంటే ఈయనకి ఏం తెలుసు రాజకీయం అన్నారు అంతే. పవన్ కళ్యాణ్కు రాజకీయం తెలియదు. ఎప్పుడు 2014 నుంచి 2019, 20, 21, 22, 23 వరకు, 24 కూడా లాస్ట్కి ఆయన తిరగబడేసరికి నేను ఉన్నాను, నేను మీకోసం కష్టపడుతున్నాను, లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాను, నాకు కాకుంటే ఇంకెవరిని గెలిపిస్తారు, దండం పెడుతున్నా, ఒక్కసారి గెలిపిండి పెట్టి గెలిపించారు. 12 సంవత్సరాలు డేకినా సరే ఈ ప్రజలను పట్టించుకోలేదు, ఆ మాట పెట్టి చేశారు అంటే సీఎం తమిళనాడు సీఎం అయిన విజయ్ గారిని కొంచెం కించపరిచిన పరిస్థితులే కదా అవి. లేవండి, కించపరచలేదు. సో అతన్ని బేస్ చేసుకుని ఆ మాట అన్నాడు అంతే. కట్అవుట్లు పెట్టి ఇప్పుడు ఈయన కూడా కట్అవుట్ మస్తు పెట్టారు. ప్రజలు ఆదరిస్తే ఎవరైనా సీఎంలు, పిఎంలు, ఆ తర్వాత గవర్నర్లు, ఇంకా ఆ తర్వాత చెప్పకూడదు, అమెరికా ప్రెసిడెంట్లు కూడా అవుతారు. సో ప్రజలు ఆదరించే వరకు మామూలు మనిషి అవుతాడండి, మామూలు ఎమ్మెల్యే అవుతాడు. పవన్ కళ్యాణ్ ప్రజలు ఆదరించలేదు. ఎప్పుడు 2014, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు కూడా ఆదరించలేదు. 19లో మరీ ఘోరం, 2 సార్లు ఓడిపోవడం అనేది. సో ఇక్కడ ప్రజలు ఆదరించేంత వరకు ఘోరంగానే దెబ్బతింటాడు మనిషి. 2024లో ఆదరించారు, వేశారు. ఎన్ని సీట్లున్నా అన్ని సీట్లు గెలిచాడు. 21 అంటే 21 గెలిచాడు. 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు, ఎంపీ సీట్లు గెలిచాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు గెలవడం కాకుండా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా డెవోటీగా చెప్తున్నాను అండి. మాది ఆలగడ్డ, కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. ఆలగడ్డలో మన టీడీపీకి ఓటు వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. నేనున్నాను, మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పి వేసాం. సో ఆయన ద్వారా గెలిచిన దాదాపు ఒక 100 సీట్లు వేసుకోండి, టీడీపీలో కూడా కలిపి. అన్నాడు కదా, విజయ్ ని ఫ్యాన్స్ గెలిపించారు, ఇక్కడేమో కులాలు మతాలు అని చెప్పి కొట్టుకుంటున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ మాట కూడా కరెక్టే అండి. ఇప్పుడు మేమేం చేసామంటే, నేను నిక్కసిగా చెప్తున్నా, మేము కూడా కాపు వాళ్ళమే, నాది కూడా బలిజ కులం అనమాట. సో కులం సంబంధించి కాదండి, మనిషి ఎంత అసలు అతనికి ఎంత కెపాసిటీ ఉంది రాజకీయ పరంగా. 2014, 19, 20 వరకు ఆయనకు కెపాసిటీ లేదు. 2014 పార్టీ పెట్టాడు, ఏం చేశాడు, చంద్రబాబుకి ఇచ్చేశాడు. చంద్రబాబు ఇప్పుడు ఇమ్మీడియట్గా 2 నెలల్లో ఏం చేయలేడు. 2019లో పోటీ చేశాడు బయటకు వచ్చి. అప్పుడు ఏమైంది జగన్, ఒక నిమిషం 2019లో ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డిది పెద్ద హైలైట్ అయినది. సో ఆయనకు ఏం చేశామంటే, ఈయనకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయనకు ఓటేసాం. అప్పుడు మేము కూడా తప్పు చేసాం, ఇప్పుడు తప్పు చేయదలుచుకోలేదు. సో అందుకే నేనేమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ చేసింది మంచి పనే.
ఇప్పుడు డిప్యూటీ సీఎం దాకా అయ్యాడు, ఇంకా ఆ తర్వాత ఏదో ఒకటి అవుతాడు, అంతేగాని ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది, మన ఫీలింగ్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరిని కించపరచలేదు పవన్ కళ్యాణ్ గారు. కొంచెం అసూయ అనేది కంపల్సరీ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేను 3rd ర్యాంక్ లేదా 4th ర్యాంక్ 5th ర్యాంక్ వస్తే నాకు అసూయ ఉంటుంది. అరే నువ్వు నేను ఒకటే క్లాసు, నువ్వు నేను ఒకటే రూమ్లో చదివి, నువ్వు నేను ఒకటే తిని, నువ్వు నేను ఒకటే కూడా తిని, ఒకటే పుస్తకం చదివి నువ్వేమో ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతే నేనేమో 5వ ర్యాంక్ 3వ ర్యాంక్ 4వ ర్యాంక్ 6వ ర్యాంక్కి వెళ్ళిపోయినాను బాధ ఉంటుంది. సో అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది కదండి. ఏం వ్యత్యాసం లేదండి, వ్యత్యాసం ఏం లేదు, సింపుల్. ప్రజలు ఆదరించారు. విజయలలిత గారు సినిమా ఇండస్ట్రీ కాదంటారా? సినిమా ఇండస్ట్రీ మరి గెలవలేదా? గెలిచారు, ప్రజలు ఆదరించారు. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి గారు కూడా అలాగే వచ్చారు, మళ్ళీ ఓడిపోలేదా? ఓడిపోయారు, అదే చెప్తారు. ప్రజలు ఆదరించలేదు, ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఓడిపోయారు. కాదంటారా? వ్యత్యాసం ఏం లేదండి, ప్రజలు ఆదరించారు, ప్రజలు ఓట్లు వేయలేదు. ఇప్పుడు చిరంజీవి గారు, నేను చిరంజీవి డివోటిని. 2009లో చిరంజీవి 2008లో పార్టీ పెట్టి 2009లో ఇమీడియట్ గెలవంటే ఈజీ లేదు అక్కడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి పనులు చేసి దాదాపు ఆరోగ్యశ్రీ అని పింఛన్లని అవి అని పెంచేసి మంచి మంచి కార్యక్రమాలను చేసి అక్కడ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడుది పుంజుకోవాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. సో ఇవన్నీ మైనస్ పాయింట్ అయినాయి 2009లో. లైవ్ పెట్టుకొని ఛానల్ అమ్ముకోవడానికి కాదన్నా. క్వశ్చన్లు అడిగేది